దివ్యాంగుడిపై ప్రతిపక్ష పార్టీ నాయకుల దౌర్జన్యం చేస్తే సహించం. వైఎస్ఆర్సీపీ చిలకలూరిపేట ఎమ్మెల్యే అభ్యర్థి కావటి శివనాగ మనోహర్ నాయుడు గణపవరం పార్టీ అభిమానిపై స్థానికుల ప్రతిపక్ష టీడీపీ నాయకుల దౌర్జన్యంపై ప్రెస్ మీట్. ఇంటి నుంచి బయటకు వెళ్లలేని దీనావస్థలో ఉన్న దివ్యాంగుడి కుటుంబంపై టీడీపీ నాయకులు దాష్టికం, హేయమైన చర్య అని వైఎస్ఆర్సీపీ చిలకలూరిపేట ఎమ్మెల్యే అభ్యర్థి కావటి శివనాగ మనోహర్ నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. గణపవరంలోని శాంతినగర్కు చెందిన జవ్వాది అశోక్ బాబు దివ్యాంగుడు. పెన్షన్ల పంపిణీ జాప్యానికి వృద్ధులు, దివ్యాంగులు సచివాలయాలకు వెళ్లి తీసుకునే దుస్థితి కల్పించింది ప్రతిపక్షలేనంటూ ఇటీవల సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. వైసీపీకి అనుకూలంగా పోస్టు పెట్టాడనే నెపంతో స్థానిక ప్రతిపక్ష టీడీపీ నాయకులు కొందరు మంగళవారం రాత్రి అతని ఇంటిపై దాడికి ప్రయత్నించారు. 15 మంది మద్యం సేవించి ఇనపరాడ్లతో వచ్చి కుటుంబ సభ్యులపై దుర్భాషలాడుతూ బెదిరింపులకు గురి చేశారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, దీంతో పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కావటి మనోహర్ నాయుడు దృష్టికి అశోక్ బాబు తీసుకువచ్చాడు. సద్వరమే స్పందించిన కావటి యువకుడి ఇంటికి పార్టీ శ్రేణులతో వెళ్లి కుటుంబాన్ని పరామర్శించారు. కార్యకర్తలకు పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ శాంతినగర్కు చెందిన అశోక్ బాబు టీడీపీ ప్రభుత్వం హయాంలో విద్యుత్ శాఖలో ఉద్యోగిగా పనిచేశాడన్నారు. విధుల్లో ఉండగా చెట్టుపై నుంచి ప్రమాదవశాత్తు పడి 2 కాళ్లు కోల్పోయాడన్నారు. 90% పైగా వికలాంగత్వం ఉన్న అశోక్ బాబు వైకల్య ధృవీకరణ పత్రం కోసం ఎంత ప్రయత్నించినా ఫలితం లేదని, కనీసం పెన్షన్కు రాసుకున్న జన్మభూమి కమిటీలు రానివ్వకుండా చేశాయన్నారు. తమ పార్టీ వ్యక్తి కాదని, దివ్యాంగుడిపై సైతం టీడీపీ నాయకులు జాలి చూపక వివక్ష చూపారన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో గ్రామ వార్డులలో స్థానికంగా సచివాలయాలను ఏర్పాటు చేసి వినూత్నంగా వాలంటీర్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారన్నారు. కులం, మతం, వర్గం, పార్టీ వ్యత్యాసాలు చూపకుండా, ఎవరి సిఫార్సు లేకుండా అర్హతే ప్రామాణికంగా ప్రభుత్వ సంక్షేమ ఫలాల్ని వాలంటీర్ల ద్వారా నేరుగా ప్రజల ఇళ్ల ముంగటికి చేరుస్తున్న ఘనత వైసీపీకి దక్కుతుందన్నారు. ఈ నేపథ్యంలో తమ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే అతనికి 15 రోజుల్లో సదరం ద్వారా ధృవీకరణ పత్రం రావడం, ఆ వెంటనే దివ్యాంగ పెన్షన్ మంజూరు అయినట్లు ఆ కుటుంబం ద్వారా తెలిసిందన్నారు. రేకుల షెడ్డులో తనకు వచ్చే పెన్షన్ డబ్బులతోనే వృద్ధులైన తల్లిదండ్రులు, భార్యతో ఒద్దికగా జీవనం సాగిస్తున్న అతనిపై పెత్తందారులు మూకుమ్మడిగా దాడి చేయాలనే ఆలోచన నీచమైందన్నారు. అధికారం ఉన్నా లేకున్నా టీడీపీ నాయకుల ఆగడాలకు అడ్డు లేకుండా పోతుందన్నారు. దీనిపై పోలీసు అధికారులు చర్యలు తీసుకోవాలని అక్కడి నుంచే పోలీసులకు ఫోన్ ద్వారా మాట్లాడారు. రాష్ట్రంలో ఇటువంటివి పునరావృతం కాకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ వలేటి వెంకటేశ్వరరావు, గ్రామ పార్టీ అధ్యక్షుడు కాట్రు రమేష్, కౌన్సిలర్లు షేక్ ఆదంవలి, పిల్లి సాగర్బాబు, నాయకులు పెనుమాల ప్రభుదాసు, మలిశెట్టి సుబ్బారావు, రహంతుల్లా, కె నాగయ్య, సుబ్రహ్మణ్యం, షేక్ బాజీ, వెంకటేష్, బొంతా బాబు, సోంబాబు, సొంగ వెంకటేష్, బొప్పొడి రామారావు, కాటా వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. అనగానే మళ్ళీ రిటర్న్ వచ్చి నేనున్నాను, నీకేం బాధ లేదు వస్తానని చెప్పి అలాగే గ్రామ పెద్దలు పుల్లెటి వెంకటేశ్వరరావు గారని, సుందరరావు గారు కానీ, అలాగే ముసలయ్య గారు కానీ, మొత్తం యూత్ వెంకటేశ్వరరావు గారు, ఇంకా నాగయ్య గారు, కాటా వెంకటేశ్వర గారు, వీళ్ళందరూ నాకు సపోర్ట్ చేశారు. ధన్యవాదాలు. ఇలాంటి చర్య ఇంకోసారి జరగకూడదంటే ఈ విషయంలో మనం గట్టిగా నిలబడాలా. మనోహర్ నాయుడు గారు ఖచ్చితంగా దీన్ని అణిచివేయాలి. ఖచ్చితంగా దీని బాధ్యత తీసుకొని అణిచివేయాలి. వాళ్ళు వచ్చిన వాళ్ళు అక్కడ వారు కులాల వాళ్ళు దేనికైనా సిద్ధం. అవసరమైతే పోలీసు డబ్బులు ఇచ్చైనా సరే నన్ను తప్పుగా పూచిగా చూపించే ప్రయత్నం కూడా చేస్తారు వాళ్ళు. నేను ఆల్రెడీ ఫేస్ చేశా. వీళ్ళ బారిన పడి ఇంట్లో కూడా దాక్కుంటున్నాడు. సంవత్సరాల నుంచి ఇంట్లో నుంచి బయటికి పోకుండా ఇదే చెట్టు కింద కూర్చొని వీడియో నేను బయటికి పోకుండా
నాకు ఇంత అండగా నిలబడి నాకు గ్రామ ప్రజలు కానీ ఇక్కడ ఉన్న వైసీపీ కార్యకర్తలు కానీ వైసీపీ నాయకులు కానీ అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా అన్నకి ఒక చిన్న మెసేజ్ పెట్టా, జస్ట్ 5 నిమిషాలు రిప్లై వచ్చింది. నాయకుడు అంటే అలా ఉండాలి, నాయకుడు అంటే అలా ఉండాలి. మళ్ళీ వేకుందాన 4 గంటలకి ఒక మెసేజ్ పెట్టా, సార్ నా మెసేజ్ చూసినందుకు దానికి రిప్లై ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు సార్, మీ సపోర్ట్ నాకు కావాలి సార్, మీ ఆశీర్వాదం కావాలి సార్ అని అనగానే మళ్ళీ రిటర్న్ వచ్చి నేనున్నాను నీకేం బాధ లేదు వస్తానని చెప్పాను నాకు. అలాగే గ్రామ పెద్దలు ఉల్లి వెంకటేశ్వరరావు గారని, సుందరరావు గారు కానీ, అలాగే ముసలయ్య గారు కానీ, మొత్తం యూత్ వెంకటేశ్వరరావు గారు, ఇంకా నాగయ్య గారు, కాటా వెంకటేశ్వర గారు, వీళ్ళందరూ నాకు సపోర్ట్ చేశారు. ధన్యవాదాలు. ఇలాంటి చర్య ఇంకోసారి జరగకూడదంటే ఈ విషయంలో మనం గట్టిగా నిలబడాలా. మనోహర్ నాయుడు గారు ఖచ్చితంగా దీన్ని అణిచివేయాలి, ఖచ్చితంగా దీని బాధ్యత తీసుకొని అణిచివేయాలి. వాళ్ళు వచ్చిన వాళ్ళు అగ్రవర్ణ కులాలు వాళ్ళు దేనికైనా సిద్ధం. అవసరమైతే పోలీసు వాళ్ళు డబ్బులు ఇచ్చైనా సరే నన్ను తప్పుగా చూపించి పూచిగా చూపించే ప్రయత్నం కూడా చేస్తారు వాళ్ళు. నేను ఎందుకంటే నేను ఆల్రెడీ పే చేశా. వీళ్ళ బారిన పడి నేను ఇంట్లో కూడా దాక్కుంటున్నాను. సంవత్సరం నుంచి ఇంట్లో నుంచి బయటికి పోతాను. ఇదే చెట్టు కింద కూర్చొని వీడియో చేశాను. నేను బయటికి పోతాను. నాకు ఇంత అండగా నిలబడి నాకు గ్రామ ప్రజలు కానీ ఇక్కడ ఉన్న వైసీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా అన్నకి 1200 ఇళ్ళు మేము ఇచ్చాం ఈ గ్రామంలో. ఎందుకంటే అది ఏ పార్టీ అనేది కూడా చూడకుండా మేము ఇచ్చాం. కానీ ఈరోజు ఒక బలహీన వర్గాల వ్యక్తి మీద, ఒక వికలాంగుడి మీద, ఒక పేదవాడి మీద ఈ విధంగా మీరు దాడి చేయాలని ప్రయత్నం చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితి ఉపేక్షించలేదు. మీకు ఇంతకింత బుద్ధి చెబుతాం తప్పకుండా. ఈ నెల రోజులు మీరు అనుకుంటా ఉన్నారు, తప్పకుండా మా ప్రభుత్వం వస్తుంది, మేము అధికారంలో రాబోతా ఉన్నాం, తప్పకుండా వీటికి తగినంత మూల్యం చెల్లించుకోక తప్పదు మీకు అని చెప్పేసి కూడా హెచ్చరిస్తాం. సార్ చిన్న మాట, ఈ మధ్య సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారిని, మా పార్టీ నాయకుల్ని ఎవ్వరు విమర్శించినా దానికి ధీటుగా విమర్శిస్తాం, దానికి ధీటుగా ప్రతిఘటిస్తాం, దానికి ధీటుగా సమాధానం చెబుతాం. దాంట్లో లోకేష్ అని కాదు, పవన్ కళ్యాణ్ అని కాదు, ఏ నాయకుడైనా సరే ఎవరైనా సరే మేము ప్రతిఘటిస్తాం. దీంట్లో ఏ విషయంలో కూడా తగ్గేది. ఎందుకంటే మేము ఎవరిని కూడా ఉట్టి పుణ్యానికి అనాలటువంటి ఆలోచన మా నాయకుడికి లేదు, మాకు లేదు. మాట మాటకి పదే మా పార్టీ నాయకుల్ని, అదేవిధంగా మా పార్టీ అధ్యక్షుడిని, మా ముఖ్యమంత్రిని విమర్శించాలని చెప్పేసి ఎవరు ప్రయత్నం చేసినా కూడా ఏ విషయంలో కూడా తగ్గం. ఎవరైనా సరే అకాడే పరిస్థితి లేదు. ఎవరైనా సరే మేము ఎదిరిస్తాం, ఎవరైనా విమర్శిస్తాం, ఎదుర్కొంటాం. పరిణామాలు చూస్తా ఉన్నాం. ఎందుకంటే దేశ చరిత్రలో ఎక్కడా లేనటువంటి సచివాలయ వ్యవస్థని, వాలంటరీ వ్యవస్థను ఏర్పాటు చేసి గడప గడపకి ప్రభుత్వ సంక్షేమ పథకాలను తీసుకొచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు. ఈ ప్రభుత్వంలో ఎక్కడ కూడా పేదవాడు పెత్తందారుల దగ్గరికి వెళ్ళి ప్రభుత్వ సంక్షేమ పథకం కావాలి అనేటువంటి అభ్యర్థించాల్సిన అవసరం లేకుండా అర్హులైనటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా రోజుల వ్యవధిలోనే, అర్జీ పెట్టినటువంటి రోజుల వ్యవధిలోనే ఆ యొక్క సంక్షేమ పథకం వాళ్ళ గడప గడపకి తీసుకెళ్ళి ఇవ్వటం సచివాలయం ఉద్యోగస్తులది, అదేవిధంగా వాలంటరీ వ్యవస్థ. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎంత నీచానికి దిగజారాడు అంటే, వాలంటరీ వ్యవస్థని పూర్తి స్థాయిలో నేను అధికారంలోకి వస్తే తీసేస్తాను, సచివాలయ వ్యవస్థను కూడా ప్రక్షాళన చేస్తాను అని చెప్పేసి ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉంటే, ఒక పక్క లోకేష్ సాక్షాత్తు నిన్న తన ప్రజాప్రతినిధులు ఏది చెబితేనే అది జరగాలి, తన పార్టీ నాయకులు ఏది చెబితేనే అది రాబో కాలంలో మేము చేస్తాము అని చెప్పేసి ఒక పక్క లోకేష్ గారు చెప్తా ఉన్నాడు. ఈరోజు అవన్నీ లేకుండా అర్హులైనటువంటి ప్రతి ఒక్కళ్ళకు కూడా సంక్షేమాన్ని ఇస్తూ అందరి జీవితాల్లో ఒక వెలుగు తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు కోర్టుల ద్వారా
కోర్టుల ద్వారా నిమ్మగడ్డ రమేష్ అనేటువంటి వ్యక్తి ద్వారా కోర్టుకు వేపించి మరి ఎన్నికల కమిషనర్ ఫిర్యాదు చేసి వాలంటీర్లు ఇళ్లకెళ్ళి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇవ్వడానికి వీల్లేదు అని చెప్పేసి సాక్షాత్తు మరి నిమ్మగడ్డ రమేష్ ద్వారా ఫిర్యాదు చేపించి ఈరోజు వాలంటీర్ వ్యవస్థని పూర్తి స్థాయిలో మరి వద్దు అని చెప్పేసి ఎన్నికల కమిషనర్ ద్వారా చెప్పించడంలో చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా సక్సెస్ అయ్యాడు. ఎందుకంటే ఈరోజు వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ప్రతి నెల 1వ తారీఖున ఈ 5 సంవత్సరాల నుంచి జగనన్న ప్రభుత్వంలో వాలంటీర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి 1వ తారీఖున సూర్యోదయం అవ్వకముందే వాళ్ళకి కావాల్సినటువంటి పింఛన్ ఇచ్చి వచ్చేటువంటి పరిస్థితి. కానీ నిన్న 1వ తారీఖు మీరు చూస్తా ఈ 4 సంవత్సరాల ఈ 11 మాసాలలో ఎక్కడా కూడా వాళ్ళు ప్రభుత్వ కార్యాలయాల దగ్గరికి వచ్చేటువంటి పరిస్థితి లేదు. ప్రభుత్వ కార్యాలయాల దగ్గర ఎదురు చూసేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళ ఇంటికి వెళ్ళే తలుపు తట్టి వాళ్ళకి పింఛన్ అందించేటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితిని చంద్రబాబు నాయుడు చూసి ఓర్వలేక ఇంత ఎండాకాలం ఈరోజు 1200 ఇళ్ళు మేము ఇచ్చాం ఈ గ్రామంలో. ఎందుకంటే అది ఏ పార్టీ అనేది కూడా చూడకుండా మేము ఇచ్చాం. కానీ ఈరోజు ఒక బలహీన వర్గాల వ్యక్తి మీద, ఒక వికలాంగుడి మీద, ఒక పేదవాడి మీద ఈ విధంగా మీరు దాడి చేయాలని ప్రయత్నం చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితి ఉపేక్షించలేదు. మీకు ఇంతకెంత బుద్ధి చెబుతాం తప్పకుండా. ఈ నెల రోజులు మీరు అనుకుంటా ఉన్నారు, తప్పకుండా మా ప్రభుత్వం వస్తుంది, మేము అధికారంలో రాబోతా ఉన్నాం, తప్పకుండా వీటికి తగినంత మూల్యం చెల్లించుకోక తప్పదు మీకు అని చెప్పేసి కూడా హెచ్చరిస్తాం. సార్ చిన్న మాట, ఈ మధ్య సోషల్